ఈ ఇంటర్వెల్ కూడా ఎక్కువ ఇస్తారు. 80 ± 20 అంటాడు వాడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లు, 88 వస్తే అధికారం. మీరు 90 ± 10 అన్నామనుకో, 85 ± 10 అన్నామనుకో ఉదాహరణకు, మీనింగ్లెస్ కదా. ఎందుకంటే 85 - 10 అయితే 75 అవుతుంది, 85 + 10 అయితే 95 అవుతుంది. సో 80 ± 10లో అధికారం రావడము పోవడం ఉంటుంది. ఇప్పుడు పోనీ 110 ± 10 అన్న అర్థం ఉన్నది. సో డైరెక్షన్ ఈజ్ ద సేమ్. కానీ వీళ్ళు ఇచ్చే గ్యాప్ ఎంత ఘోరంగా ఉంటుందంటే గ్యాప్ మీరు చూడండి. ఇవాళ కావాలంటే ఎగ్జిట్ పోల్స్ పాతవి కూడా చూడండి. 15 సీట్ల గ్యాప్ ఉంటారు, ±10 ±15 లేదా 60 నుంచి 80 మధ్యలో అంటాడు. అదేం చెప్పడండి 60 నుంచి 80 మధ్యలో అని. సో ఎందుకు ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి మనకు రావటానికి. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకే వాస్తవాన్ని, ఒకే ఓటర్ నాడిని భిన్నమైన సంస్థలు అంచనా వేసినప్పుడు భిన్న రకాలుగా ఎందుకు అంచనా వేస్తున్నాయి? ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఒక సంస్థ ఒక రాష్ట్రంలో చాలా అక్యురేట్గా ఓటర్ నాడిని పసిగడతాయి. అదే సంస్థ మరో రాష్ట్రంలో ఘోరంగా ఫెయిల్ అవుతుంది. మీకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఈ చర్చ నడిచింది. సి ఓటర్ సర్వే కర్ణాటకలో అక్యురేట్గా ప్రిడిక్ట్ చేసింది. అందువల్ల తెలంగాణలో కూడా కరెక్ట్ అవుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఏంటంటే 2018 ఎన్నికల్లో సి ఓటరు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పింది. ఏమైంది అని తేవాలి. అంటే ఒకే సి ఓటరు ఒక సందర్భంలో కంప్లీట్ రైట్ అవుతుంది, ఒక సందర్భంలో కంప్లీట్ రాంగ్ అవుతుంది. సో మీకు కర్ణాటక ఎన్నికల్లో ఇండియా టుడే అద్భుతంగా అంచనా వేసింది. అదే ఇండియా టుడే మధ్యప్రదేశ్లో ఘోరంగా ఫెయిల్ అయింది మొన్న. సో అందువల్ల ఒకే సంస్థ ఒక రాష్ట్రంలో ఒకే టీం కదా చేసేది, ఒకటే టీం, ఎఫిషియన్సీలో తేడా లేదు. మరి ఒక స్టేట్లో అక్యురేట్గా ప్రిడిక్ట్ చేసి మరో స్టేట్లో ఘోరంగా ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది రెండు ప్రశ్నలు కీలకమైనవి. రిపోర్ట్లు ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటాయి, కానీ ఈ రకంగా ఎందుకు వస్తున్నాయంటే, వాట్ ఈజ్ ఎగ్జిట్ పోల్? ఎగ్జిట్ పోల్ అంటే ఒక మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుని మీరు ఈవినింగ్ శాంపుల్ చూస్తారు. ఓ 10,000 మందో 20,000 30,000 ఓటర్లను తీసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రిజల్ట్ అంచనా వేస్తారు. ఈ 30,000 మంది 170 సీట్లకు చేస్తారా? చేయరు. దాన్ని క్లస్టర్డ్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రేటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. సో మొదలు క్లస్టర్డ్ ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తారు. క్లస్టర్డ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఏంటంటే 175 సీట్లలో మీరు ఒక 100 మందిని తీసుకున్న 17,500 అవుతారు. 200 మందిని తీసుకున్న 35,000 అవుతారు. సో 200 మందిని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకొని ఎలా అంచనా వేయగలవు? 200 మందితోని మీకు ఒక 2 లక్షల ఓటర్లను ఒక నియోజకవర్గంలో ఒక 200 మందిని ఇంటర్వ్యూ చేసి మీరు కంక్లూజన్కి రాగలుగుతామా? ఈజ్ ఇట్ ప్రాబబుల్? అందువల్ల ఏం చేస్తారంటే క్లస్టర్ ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తారు. అంటే 3 క్లస్టర్స్గా ఇప్పుడు ఉదాహరణకు విడగొడతారు. అంటే ఉత్తరాంధ్ర, సౌత్ కోస్టల్ ఆంధ్ర, అలాగే సౌత్ ఆంధ్ర, రాయలసీమ, లేదు ఇంకా కావాలనుకుంటే గ్రేటర్ రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్ర, సౌత్ కోస్టల్ ఆంధ్ర, ఇలా రాజకీయ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా, పొలిటికల్ జాగ్రఫీ ఆధారంగా ఒక క్లస్టర్ చేస్తారు. ఈచ్ క్లస్టర్ చేసి ఆ క్లస్టర్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంచుకుంటారు. మళ్ళీ ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో మళ్ళీ స్ట్రేటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ చేసి అర్బన్ ఒక స్టేటా, రూరల్ ఒక స్టేటాగా తీసుకొని ఆ ఉదాహరణకు ఆ స్టేటా నుంచి కొన్ని పోలింగ్ బూత్లు ఎంపిక చేస్తారు. ఆ పోలింగ్ బూత్లో కొంతమంది ఎంపిక చేస్తారు. ఇది సైంటిఫిక్గా సర్వే చేసే మెథడ్. ఇక్కడున్న ఛాలెంజ్ ఏంటంటే, మన ఓటర్ చాలా డైవర్స్, ఏజ్ రీత్యా డైవర్సిటీ ఉంటుంది, మేల్ ఫీమేల్ రీత్యా డైవర్సిటీ ఉంటుంది, మీకు ఆక్యుపేషన్ రీత్యా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒక రకంగా ఉంటాడు, ప్రైవేట్ ఉద్యోగి అయితే ఒక రకంగా ఉంటాడు, కులం బట్టి మనిషి తన అభిప్రాయం మారుతూ ఉంటుంది, పథకాల లబ్ధిదారులకు ఆధారపడి ఉంటుంది, గ్రామీణ పట్టణ మధ్య తేడా ఉంటుంది, కులంలో ఉపకులాలను బట్టి కూడా తేడా ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో మాలలు 80% ఒక పార్టీకి ఉంటే మాదిగలు వచ్చారు 60% 70%, అంత తేడా ఉంటుంది.